వందనాలు. దయచేసి అందరు కూర్చున్నాం పిల్లారా. మన దేవుని మాటలు ధ్యానం చేసుకుందామండి. చూద్దాం పిల్లారా, మనము అనేక మార్లు కూడా ఈ బైబిల్ బాగా చదివి ఉన్నారని నేను తలంచుకున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనం బాగా చదివినప్పుడు, బైబిల్ బాగా మనం ధ్యానిస్తున్నప్పుడు తెలుగు చదువు ధ్యానిస్తున్నప్పుడు చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అవునా కదా? మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎవరు మాట్లాడే దేవుడు పిల్లారా? ఏమండి, ఆయన మాట్లాడుకునే ఉండే వ్యక్తి కాదు పిల్లారా. ఏమండి, అయితే మనము అనేక సార్లు కూడా బైబిల్ చదివి మనం ధ్యానం చేస్తూనే ఉంటాము. అయితే కొంతమంది వ్యక్తుల గురించి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. అర్థమైందండి? ఇప్పుడు మనము సపోజ్ ఎవరి గురించి అయినా మన ప్రాంతంలో ఉన్న వారి గురించి మాట్లాడమంటే ఈజీగా చెప్పేస్తాం. చెప్పమా, పలానా వాళ్ళు ఇలాగా, పలానా వాళ్ళకి ఇంతమంది పిల్లలు, వాళ్ళకి ఇంత పొలం ఉంది, ఇంత ఆస్తి ఉంది అని ఏమైంది అని చకా మనం తమ్ముడుకోకుండా చెబుతాం. అర్థమైంది పిల్లారా? అలాగే బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల గురించి బాగా మనం తెలిసి ఉండాలి పిల్లారా. ఏమండి, ఈరోజు మనము కొంతమంది వ్యక్తులు, వారి కుటుంబాలు, ఆ కుటుంబాలు ఎలాగ ఆశీర్వదించబడ్డాయి అనే విషయాలు మాట్లాడుకుందాం, సరేనా? అయితే మొదటిగా మనము ఈరోజు చదువుకున్న లేఖన భాగము ధ్యానం చేసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము మనము 9వ వచనం నుంచి చదువుకున్నాం. ఇక్కడ నోబాహు వంశవారి ఇదే. నోబాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. అర్థమైంది పిల్లారా? ఏ తరములో? నోబాహు తరములో. అర్థమైందండి? ఆ తరములో దేవుడి పక్షమున, దేవుడి పట్ల ఎలా ఉన్నాడంటే నీతిగా జీవించాడు పిల్లారా. అమ్మ, ఎలా జీవించాడు? మీరు చెప్పాలి. ఎలా జీవించాడు? నీతిగా జీవించాడు. ఏమండి, అది చెప్పడానికి మాత్రమే బాగుంటది కానీ చేయడానికి చాలా కష్టమైన పిల్లారా. అర్థమైందండి? మనం ప్రతి చోట నీతిగా ఉంటే ఏమొస్తుంది? బహుమానం ఇస్తారా? ఎవరు పిల్లారా? ఏమండి, నీతిగా ఉన్న కాడ ఖచ్చితంగా కూడా ఈ లోకము దేనికి సాదృశ్యం అంటే, ఈ లోకము అన్యాయానికి, అక్రమానికి, ఏమండి వాటికి సాదృశ్యమై ఉంది పిల్లారా. ఎందుకంటే నీతి ఎక్కడ గెలవదండి, అవినీతే గెలుస్తుంది. ఎక్కడ మంచి గెలవదు, ఏమండి చెడే గెలుస్తుంది పిల్లారా. అలాంటి సమాజం అండి. అయితే ఆ దినాల్లో కూడా ఎలా ఉందంటే అనేక మంది ప్రజలు ఎలా ఉన్నారంటే పిల్లారా, వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అంటే భయం లేకుండా జీవిస్తున్నారు, ఎవరి మాట వినకుండా జీవిస్తున్నారు, ఎవరి మాటకు లోపడకుండా జీవిస్తున్నారు. అర్థమైంది పిల్లారా? ఎలాగంటే వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు పిల్లారా. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది. ఏమని రాయబడిందంటే 11వ వచనంలో, దేవుడు నోబాహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది. ఏమండి, తప్పు చేసే వాడికి శిక్ష ఉండదా? ఉండదండి? మితి మీరుడు తప్పు చేస్తే శిక్షే పిల్లారా. అర్థమైందండి? అయితే దేవుడికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఇక ఎందుకు చేశానా వీరిని అసలు? కొన్నిసార్లు తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటారు, అరే ఇది నా కడుపు పుట్టకపోయినా కానీ బాగుండేదంట. ఎందుకని? ఇది కని 9 నెలలు కని నమాసలు మోసి నిన్ను పెంచి పెద్ద చేసి అల్లారు ముందుగా అన్ని చేసిన ఆ వ్యక్తి, ఆ తల్లి అలా మాట్లాడడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎంతో వేదన కలిగించుంటారు పిల్లలు. అవునా కదా పిల్లలు? నువ్వు పుట్టకపోయినా కానీ పర్వాలేదు, లేకపోతే పుట్టగా చచ్చినా బాగుండు అని మాట్లాడుతుంటారు.
ఎందుకు ఆ మాటలు మాట్లాడుతారండి పిల్లారా? వారి ప్రవర్తన చాలా భయంకరంగా ఉంటుందండి. నిన్ను కన్న తల్లి అలా మాట్లాడుతున్నప్పుడు నిన్ను సృష్టించిన దేవుడు మాట్లాడడం తప్పుండదండి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక కుటుంబం ఉన్నది పిల్లారా. ఏమండి, గుర్తుపెట్టుకుని ఇలాంటి కుటుంబాలు మనం ఆదర్శంగా తీసుకోవాలండి. అర్థమేనండి? లోకమంతా ఒక ఎత్తు, ఏమండి, నువ్వు మాత్రం ఒక ఎత్తులాగా ఉండాలి. నువ్వు మాత్రం సపరేట్గా ఉండాలి. నువ్వు దేవుని బిడ్డ కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? లోకంతో కలిసిపోతే నీకు వాళ్ళకి తేడా ఉండనే ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇది సపరేట్. నువ్వు ఇంకా సపరేట్ గా ఉండాలి. ఇక్కడ జరిగిన పరిస్థితి ఏదో తెలుసా? భూమి అంతటిలో కూడా బలాత్కారంతో నింపబడింది. ఒక దేవాలయం పాడే కాదు, ఒక నోవా ఉన్న ఏరియా కాదు పిల్లారా, ఒక గుంటూరే కాదు, ఒక విజయవాడే కాదు, ఒక వైజాగ్ కాదు పిల్లారా. భూమి యావత్తు ఏమైనా భూమి బలాత్కారంతో నింపబడి ఉన్నది. మొత్తం కూడా చెడే ఉన్నది. ఈ చెడులో ఏమండి ఒక కుటుంబం నిలబడాలంటే ఎంత కష్టమో తెలుసా పిల్లారా? ఒక వ్యక్తి నీతిగా జీవించాలంటే కష్టమో తెలుసా? అది సవాలుతో కూడుకుందండి. ఏమండి, ఒక క్లాసులో ఏమండి ఎంతమంది ఉంటారు? చదవలో చాలా మంది ఉంటారు, కాలేజీలో చదవలో చాలా మంది ఉంటారు. కానీ నువ్వు చక్కగా చదువుకుంటుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయండి. చదివాడు చదవనిస్తారా? చదవనీయరు. అంత మాత్రం చదువు వెళ్ళిపోతావా? ఏమండి, అంత మాత్రాన చదువు ఆపేసి కాలేజీ విడిచిపెట్టేసి వచ్చేస్తావా? రారు పిల్లలు. నా ప్రియమైన బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఒక కుటుంబం అండి. ఆ కుటుంబంకి దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఏమని చెప్పాడమ్మా? ఏమని చెప్పాడు? 14 వర్షం చదువుకున్నాం పిల్లలు. 14 వర్షం ఏమనంటే ఏమంటున్నాడు దేవుడు? చితిసారకపు మానుతో నీ కొరకు వాడను చేసుకొనము. అయ్యా చెప్పాలి. ఎవరు చెప్పాడు దేవుడు? అఖిలు ఎవరు చెప్పాడు దేవుడు? నోవాహు చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవి ఏమని చెప్పాడు? ఏం చెప్పాడు దేవుడు? చెప్పాలి. ఏం చెప్పాడు దేవుడు? ఏం చేసుకోమన్నాడు? సంధ్య ఒక వాడిని రేవంత్ ఏం చేశాడు? ఏం చెప్పాడు దేవుడు? ఎందుకు వాడిని ఎందుకు చేసుకోమన్నాడు? ఎందుకు చేసుకోమన్నాడు అన్నా? తుఫాన్ వస్తుందంట. భూమి అంతా కూడా నాశనం చేయబడబోతుంది. గుర్తుపెట్టుకున్నామ్మా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మనం చాలాసార్లు విన్నాము. అందరు కూడా మళ్ళీ క్వశ్చన్ రాస్తారు. లక్ష్మీ సార్ మొత్తాన్ని క్వశ్చన్ రాస్తారు నేను అందరిని కూడా. పిల్లారా, నోవాహు తోటి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అయ్యా ఒక ఓడను తయారు చేసుకో. ఆ ఓడ ఎలా ఉండాలి, ఎన్ని అరలు ఉండాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, దాంట్లో ఏమేమి ఉండాలి అని చక్కగా కూడా దేవుడు అన్ని చెప్పాడు పిల్లారా. అర్థమైందా? చెప్పినప్పుడు నోవాహుకి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే రే అఖిలు, రే జాను, రే దేవి, పొద్దునే గొడవలు తీసుకునే పాలం పడరా. ఎందుకంటే చితిసారకపు మాను నరుక్కుని రావాలి పారా అంటే, రేవంతు పారా అంటే ఏంది అసలు ఆడికి వచ్చేది? ఆడికి వచ్చేది నాకు కుదరదు, నాకు అసలు కుదరదు, నాకు బిజీ అన్నారా? రేవంత్ అన్నావా? అనేదా? నువ్వు అసలు అనవా? వెరీ గుడ్. గట్టి క్లాస్ కొట్టాలి. అసలు గట్టి కొట్టాలి. ఎప్పుడైనా కానీ రవణక కానీ రేవంత్ నా మాట వెంటో లేదో చెప్పండి మాత్రం ఈ చప్పట్లన్నీ వాళ్ళు ఈక్వల్ కొట్టాలి. మీరు గుర్తుపెట్టుకోండి. ఏ రోజైనా ఇక్కడ వచ్చి పాషి గారు మా అబ్బాయి గారి అసలు ఎంతో అన్న రోజు, ఆ రోజు చప్పట్లన్నీ ఎక్కడ ఉంటాయి? చంప మీద ఉంటాయి కదా. అది మొత్తం కలిపి కొట్టండి కదా. అది వెరీ వెరీ గుడ్. పిల్లరా, ఇక్కడ
ఏం చెప్పాడు నోవాహుకు దేవుడు అంటే, అయ్యా సిద్ధిసాధకు మానుని నువ్వు నరుక్కొని ఓడ తయారు చేసుకున్నాడండి. ఓడ తయారు చేసుకుంటే ఎవరెవరికి చెప్పాడు కదా? 18వ చదువుదామా, ఒకసారి చదువు. 18వ చదువమ్మా. అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఇప్పుడు ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిందా చెప్పా కదా? ఇంట్లోకి రాగిన అబ్బాయి కావాల్సిందే మనమేగా అనగానే నేను రానన్నారా? నాకు కుదరదన్నారా? ఏమన్నారు? పిల్లారా చక్కగా ఏం జరిగిందంటే, అమ్మా సైలెంట్గా ఉండాలి. చక్కగా ఏం చేశారు? అందరూ కూడా దేవుని యొక్క మాటకి నోవాహు లోపడ్డాడు. నోవాహుతో పాటు నోవాహు కుమారులు కూడా లోపడ్డారు. లోపడలేదా? లోపడుతున్నారు. ఇప్పుడు లోపడుతున్నారా? నిజం చెప్పండి. నేను మా అమ్మ మాటకి మా నాన్న మాటకి నేను ఎప్పుడు ఎదురు చెప్పలేదు అనే వాళ్ళ చేతండి. నేను ఏ రోజు కూడా మా అమ్మ మాటకి మా నాన్న మాటకి ఎదురు నేను మాట్లాడలేదు అనే చేతండి. ఎదురు మాట్లాడలేదు నేను అనే చేతండి. ఎవరు లేదు అంటే మీరు ఏదో సందర్భంలో ఏదో సిచ్యువేషన్ లో ఎదురు మాట్లాడారు మీరు. అయితే ఎదురు మాట్లాడిన అందరూ కూడా ఇంటికి వెళ్ళాక మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి, మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? క్షమాపణ అడగండి. నానా నేను ఒకనొక టైంలో నీ మాటకి నేను ఎదురు చెప్పాను, నన్ను క్షమించు నాన్న. అమ్మా నేను ఈ మాట నేను వినలేదు, నీ మీద కోపడ్డాను, నేను తిట్టాను, నన్ను క్షమించు అమ్మా అని ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? చెప్పాలి. చెప్తారా లేదా? చెప్తారా? వెరీ గుడ్. మీరు రేపు వచ్చే మంగళవారం బుధవారం వస్తారు, శనివారం వస్తారుగా, అప్పుడు ఆదివారం అప్పుడు అడుగుతారు, అమ్మ మిమ్మల్ని క్షమాపణ అడిగారా? ఈ రోజు ఎవరు చేతులు ఎత్తలేదు. చేతులు అందరూ గుర్తే ఉన్నారు కదా? వీళ్ళందరూ కూడా అడుగుతారు. ఇక్కడ ఉన్నారు అడుగుతాను. రేపు ఇంటికి పోయిన క్షమాపణ అడుగుతారు లేదా? ఈసారి వచ్చే వారం ఖచ్చితంగా నేను అడుగుతాను. పిల్లరా ఇక్కడ నిజంగా ఈ కుటుంబం ఆలోచించారు. పిల్లలు నోవాహు తన కుమారులు తన భార్యకి ఈ మాట చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా ఎదురు సమాధానము చెప్పలేదండి. అర్థమైందండి? ఈయనపై మొద్దు నవ్వుతుంటే పక్కన చూసి ఎవరుకుంటారు? నవ్వుతూ ఉండొచ్చు అండి. నాకు తెలిసి అయితే ఏమండి, ఈయన వాడ తయారు చేస్తున్నప్పుడు చాలా మంది హేళన చేసి ఉండొచ్చు, చాలా మంది కూడా అసహించుకోవచ్చు. అప్పుడు పిల్లలు అయినా ఏది కాదు బుద్ధి ఉందా అసలు నీకు అయినా కానీ నోవాహు తోటి నోవాహు కుమారు అనుకోవచ్చు అండి. నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఏది పని అసలు అని అనొచ్చు. అన్నారా? లేదు. కాబట్టి దేవుని పెట్టారా? దేవుని వాక్యానికి లోపడ్డారు పిల్లలు. ఏమండి? వారి విధేయత మొత్తము కూడా ఏమండి ఏం చేశాడు దేవుడు? వారు దేవుని పట్ల విధేయత కలిగి ఉండటం వల్ల ఏం జరిగిందండి? ఏం జరిగిందమ్మా? రక్షించబడలేదా? 7వ అధ్యాయము ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రులై ఎదుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశం చేయుడి. ఏమండి? ఏం చెప్పాట? నీ ఇంటి వారందరినీ తీసుకొని రా. పిల్లారా ఎప్పుడైతే దేవుని మాటలు లోపడతావో అప్పుడు నిజంగా ఆశీర్వాదం వస్తుంది. పిల్లారా నాకు ఆశీర్వాదం కావాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి అనుకునే వారు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? దేవుని మాటకి లోపడాలంతే. దట్స్ ఆల్. ఇంకొక మాట చెప్పావంటే అది కాదండి. అర్థమైందండి? దేవుని మాటకి ఏం చేయాలి? లోపడాలి. దేవుడికి చేయడం అంతే, నోరు మూసుకొని మనం మాట్లాడకూడదు. ఇంకా అప్పుడే ఆశీర్వాదం వస్తుంది. నాకు ఇలా కాదులేండి, ఎలా కాదు, ఇలా కాదులే,
అలా ఉంటే ఎప్పుడు రాదంటున్నాను. లోతుతో చెప్పాడు దేవుని యొక్క దూతను పట్టుకొని తీసుకెళ్ళిపోతుందిగా ఆ దేశం వాళ్ళకి, అయ్యో నీ అంత దూరము రాలేను, ఎంత దూరము అంత దూరం నేను రాలేను. మనకి మాత్రం ఆశీర్వాదాలు వెంటనే రావాలి. నేను చెప్తున్నా పిల్లరా, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మనం ఏర్పరచుకున్నాడు. మన స్థితిగతులు మార్చడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మన పాప సంఖ్యలు విడిపించి ఆయన రక్షించుకొని తన బిడ్డగా తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన్ని మనం ఏర్పరచుకున్నాడు. అలాంటి దేవుని మాట వినకపోతే ఎవరిని ఆశీర్వదించేది? అలాంటి దేవుని మాటకి విధేయత చూపించకపోతే ఎలా అవుతుంది ఆశీర్వాదము? చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. దేవుని మాట అలాంటి అంతేగా సరెండర్ అయిపోవాలంతే. బాయ్ నువ్వు 10 గంటలకే 15 కావాలంతేగా, మరో మాట లేదు. ఇంకా నేనైతే పిల్లలు అలాంటి భక్తి నేర్చుకున్నానండి. మీకు తెలుసో తెలియదో, మొన్న ఫస్ట్ వారము ఏదండి ఈ నవంబర్ ఫస్ట్ వీక్ నేను ఏం జరిగిందంటే, ఆల్రెడీ శనివారం నేను వర్క్కి వెళ్ళిపోయాను, పనికి వెళ్ళి నుంచి వచ్చాక నాకు దాదాపు 8 టైం. ఫస్ట్ శనివారం ఎక్కడికి పోలేను, గుంటూరు పోవాలి. నైట్ అక్కడ ప్రార్థన ఉంది, గుంటూరు పోవాలి. నాకేమో కొద్దిగా నీరసంగా ఉంది, పోలేని పరిస్థితి. ఆల్రెడీ టైం 8 అయింది, ఆల్రెడీ 8:05 టైం వచ్చేసి. నేను ఇంకా స్నానం ఏం చేయలేదు. పాస్టర్ గారికి ఫోన్ చేశానా, నాకు కుదరదన్నా, రేపు ఉదయం వెళ్తానన్నా అన్న. ఏమన్నాను, పాస్టర్ గారికి ఫోన్ చేసి అన్న కొద్దిగా ఇలా పనికి వెళ్ళాను, కొద్దిగా నీరసంగా ఉన్నది, టైం చాలా అయింది, నేను రేపు ఉదయం వెళ్తానన్నా. అంతే. పాస్టర్ గారు తెలుసా, మనం ఒక పద్ధతి పెట్టాము, ఆ పద్ధతి మనం ఫాలో అవ్వాలి. 3 రోజులు ముచ్చట్లాగా చేస్తే విశ్వాసులు ఎవరు కూడా అంగీకరించరు. మనకి ఎంత కష్టం ఉన్నదో వాళ్ళకి తెలియదు, నీకు ఎంత ఇబ్బంది ఉన్నదో అది నీకు నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. ఏమనుకోకుండా వెళ్ళు అన్నాడు. అంతే అండి. అన్నాడు, ఖచ్చితంగా వెళ్ళాల్సింది అన్నాడు. మళ్ళీ అప్పుడప్పుడు టకటక స్నానం చేసి రెడీ నేను బయటికి వచ్చి బస్సు ఎక్కే లోపల 9:30 10 అయింది. అనేది 10:10 అయిపోయింది. చిన్న బస్ స్టాండింగ్ వెళ్ళిపోయి 10:30కి 10:15 ఇలా ర్యాపిడో బుక్ చేసుకొని చక్కగా పోయాను. ఫస్ట్ మెసేజ్ అన్న ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్తాను, తర్వాత నేను చెప్తాను. నేను ఇదంతా ఎందుకు చెప్పంటే, దేవుని మాటకి సేవకుల మాటకి లోపడాలి. ఫస్ట్ నుంచి అక్కడ నేర్చుకున్నాం మేము. ఫోన్ చేస్తాడు అంతే. ఏ రోజు ఫోన్ చేస్తాడు, శనివారం ఫోన్ చేసి, ఎక్కడ మేము హైదరాబాద్ లో జాబ్ చేసినప్పుడు ఫోన్ చేసి, రేపు సండే నువ్వు గోరంట వెళ్ళాలంట. అంతే. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి గోరంట రావాలి. మీకు తెలిసి ఇక్కడ కూడా వచ్చాను నేను. ప్రారంభం మందిరంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం ఆల్రెడీ చెప్పడానికి. ఎప్పుడు రావాలి? అది ఉంది కుదరలేదు కాదు. శనివారం నమ్ముతారు కానీ శనివారం ఇంటికి పోకుండా కూడా అలాగే బ్యాగ్ తెలుసుకొని డ్యూటీ నుంచి డైరెక్ట్ గా బస్సు ఎక్కేసి గోరంట వచ్చిన రోజు కూడా నేర్పినారు. ఏ రోజు కూడా సేవకుడి మాట గాని దేవుడి మాట గాని తోసివేసిన సందర్భాలు లేనే లేవు పిల్లారు. అందుకని దేవుడు ఎన్ని పరిస్థితులు మా ముందున్నప్పటికీ కూడా వాటిలో మాకు మార్గం సరళం చేస్తూనే వచ్చాడు పిల్లారు. అర్థమైందండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మార్గం సరళం చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఎంత కష్టమైనా కానీ. మీకు తెలుసో తెలియదు, పాస్టర్ గారు ఇక్కడ నుంచి ఆయన లండన్ వెళ్ళిన మొదటి వారం 2వ వారము నేను గుంటూరు వెళ్ళాల్సిన పరిస్థితి. ఫుల్ వర్షం. అసలు ఆల్రెడీ మనకి వాగుంది కదా, అనుపాలెం వాగు క్లోజ్, అక్కడ ఫుల్ వస్తే అటు పాయట్లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి. నేను ఇట్లా ఫోన్ చేశాను, నేను వెళ్ళిన ఫస్ట్ వారము మీరు రాకపోతే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా అనుకుంటానని చెప్పేసి, ఎలాగైనా కానీ వెళ్ళాల్సిందే అన్నాడు. ఇటు తిరిగి మొత్తం ఇటు పోయి నా తిప్పలు లేపడి కరెక్ట్గా మళ్ళీ ఆరాధన నేను చేరుకున్నాను. ఇవన్నీ మాటలు ఎందుకు చెప్తాను పిల్లలా? దేవుని మాటకి మనము లోపడాలి, సేవకుడి మాటకి లోపడాలి. సేవకుడి నీ మేలు కోరే చెప్పేదాన్ని. బాయ్ ఇప్పుడు టైంకి ఉండాలంటే ఉన్నట్టు నేర్చుకోవాలి. అంతే అండి.
మేము ఏ రోజు కూడా టైం దాటి ఎప్పుడు వెళ్ళింది లేదు. నా ప్రియ దేవుని పెట్టారు. ఇక్కడ నిజంగా నోవాహు కూడా దేవుని మాటకి అలాంటి విధేయత చూపించాడు. అర్థమేనండి? అలాగా దేవుని మాటకి విధేయత చూపించడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఈ జలప్రలయం అంతా కూడా దేవుడు ప్రచండ వర్షం కురిపించి, ఈ విషయం మనకు తెలుసండి, మొత్తం సమస్త ప్రజలందరూ కూడా మునిగిపోయి దాన్ని మరణిస్తున్నప్పుడు నోవాహు దేవుడు ఏం చేశాడండి? జ్ఞాపకం చేసి 8వ అధ్యాయం చదువుకున్నాం కదా. 8వ అధ్యాయం చదువుకుంటే అక్కడ చక్కగా ఒక మాట రాయబడిందండి. 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయడం వలన నీళ్లు తగ్గిపోయాను. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? ఓడలో ఉన్న వారిని, వాళ్ళని అన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లారా, ఎంత అద్భుతమండి! ఏమండి, ఈ కుటుంబం ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే నిజముగా ఏంటండి? దేవుని మాట వినడము, పాటిస్తూ ఉన్న కుటుంబం. పిల్లారా, ఏమండి, భార్య విని ఉన్నది, కుమారులు విన్నారు, వినబట్టే అంత మంది చనిపోగా ఒక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది. పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించేద్దామండి. ఇక మధ్యాహ్న కాల సమయంలో దేవుడికి మనం లోపడినప్పుడు, దేవుడికి మనం విధేయత చూపించినప్పుడు ఆ కుటుంబం ఏం జరుగుతుంది తెలుసా? ఆశీర్వదించబడుతుంది. పిల్లారా, ఆ కుటుంబము దీవించబడుతుందండి. మన కుటుంబాలు దీవించబడాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మాట లోపడాలి, విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఆ మాట పథకం పాటించాలి. పిల్లలు తర్వాత రెండవ కుటుంబం మీకు పరిచయం చేస్తారు. పిల్లలు రెండవ కుటుంబం చూసినట్లయితే రెండవ కుటుంబం ఎలాగ ఆశీర్వదించబడింది అనే సంగతి మీకు తెలియపరుస్తానండి. చూద్దామండి. అదే ఆది కాండము 12వ అధ్యాయం. పిల్లలు 12వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నామండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందుదువు. చాలండి. అఖిలు ఈ మాట ఎవరితో చెప్పాడు దేవుడు? ఎవరితో చెప్పాడు? దేవి జాను. ఏంటిది? స్పష్టంగా కావాలి కదా. ఏంటిది? ఎవరు చెప్పారు? ఏమని చెప్పాడు? వెళ్ళండి. పిల్లలు, ఇక్కడ ఇందాక మనం నోవాహు కుటుంబం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అబ్రహాము గురించి మాట్లాడుకున్నాం. పిల్లలు, అబ్రహాము తోటి దేవుడు మాట్లాడాడు. ఏమండి? ఇప్పుడు దేవిసి కదా దేవుడు మాట్లాడాడు. దేవి, నీ ఇంటిని, మీ అమ్మని, మీ అమ్మమ్మని, మీ నాయనమ్మని, మీ అమ్మమ్మని మొత్తం విడిచిపెట్టేసి నేను చూపించి దేశాన్ని బయలుదేరు అన్నాడు. ఏం చెప్తాడు దేవుడు? ఏం చెప్తాడు? అఖిలు ఊరుకోండి, ఇంటర్మీడియట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నాను ఇప్పుడు అంటాడా? అంటున్నాను కదా, అది చదవాలంట. అదే అఖిలు పిలిస్తే అఖిలు రేపు పొద్దున చదువుకోవాల్సిన అంటే ఏం చేద్దాం? అయ్యో అట్టాడి మధురగా ఆదివారం వచ్చిపోమంటే మాత్రం వచ్చిపోతారు, కానీ సర్దుకోటాలు ఇంట్లోంచి బయట రావడాలంటే కుదరదు. ఇలా జాగ్రత్తగా ఆలోచించేద్దామండి. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, ఇది మనం చాలా సార్లు విన్నాము, చదివాము కూడా. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి బయలువెళ్ళు అన్నాడు. దేవుడు అబ్రహాము పిలుచుకున్నప్పుడు నిజంగా అబ్రహాము పిలిచాడండి. పిలవగానే ఏం చేశాడు అబ్రహాము? కొనన్నాడా? నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు.
నీకు ఆశీర్వాదం కావాలి, ఎక్కడ కావాలి? ఇక్కడ ఉంటే కావాలా, అక్కడ ఉంటే కావాలా? ఏమండి, దేవుడు ఏమన్నాడు? దేవుడిని ఆశీర్వదిస్తాను, నేను చూపించి దేశానికి పా అన్నాడు. నీకు ఆశీర్వాదం కావాలా వద్దా? ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? మనం దేవుడు చెప్పిన చోట వెళ్ళాలి. అర్థమైందా? దేవుడు చెప్పింది చెయ్యాలి. అర్థమైందా? నువ్వు చెప్పినట్టు నేను చెయ్యను, నువ్వు చెప్పినట్టు నేను విన్ను, కానీ నాకు ఆశీర్వాదం కావాలి. వస్తుందా? వస్తుందమ్మా? గుర్తుపెట్టుకోండి, అది అసాధ్యం అండి. అది అసాధ్యము. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహామునికి ఒక తెలియని దేశానికి బయలు వెళ్ళమన్నాడు. తెలియని ఏ దేశం కూడా తెలుసా? గుంటూరు పంపన్నాడు. ఏమన్నా గుంటూరు పంపడు చక్కగా ఈ కొండమూడలోనో లేకపోతే ఇప్పుడుగా బస్ స్టాండ్ పోతే బస్సు ఎక్కితే గుంటూరు పోతాడు. గుంటూరు పంపని చెప్పలేదు, గొల్లపల్లి పంపని చెప్పలేదు, నర్సరాపేట పంపని చెప్పలేదు. ఏమండి, నువ్వు లోపల కూర్చోాలి. ఎక్కడికి పంపన్నాడు దేవి? అబ్రహాముని దేవుడు ఎక్కడికి పంపన్నాడు? నేను చూపించే దేశం కలమని. అంతే. అంటే మార్గంలో పరీక్ష ఉంది, పోతనే ఉన్నావు. ఎక్కడికి పోవాలి? పోతనే ఉన్నావు. తెలియని దేశానికి ప్రయాణం అయ్యాడు అబ్రహాము. అర్థమైందండి? కింద కూర్చోవాలి. నువ్వు ఒకసారి చెప్పి నీకు తెలియని దేశానికి ఏమయ్యాడు? అబ్రహాము ప్రయాణమై వెళ్ళిపోయాడు. పిల్లలు ఎంత అద్భుతం అండి నిజంగా. ఏమండి, వాళ్ళ భార్య అనవచ్చు కదా, ఏమి ఉన్న పాటనే పొమ్మంటున్నావు, ఇల్లేంది, ఎంతేంది, మీ నాన్న ఆస్తి పంపకాల్లో మనకు రావాల్సిన వాటాలు ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తామా? ఇవన్నీ భూ సంబంధమనే పిల్లారా. ఒక్కసారి కన్ను మూసామంటే వాటాలు ఏమైపోతాయో, ఆస్తులు ఏమైపోతాయో, అంతస్తులు ఏమైపోతాయో. వీటి గురించి ఆలోచన చేసేది ఎవరయ్యా అంటే లోకంలో ఉన్న వ్యక్తులు పిల్లారా, లోక సంబంధులండి. దేవుని బిడ్డలకి వాటి మీద ఆశ వద్దు. అవి మనకు కావాల్సి దేవుడు ఏది కావాలో అది ఇస్తానన్నాడు. ఏది? బ్రతుకున్నంత కాలము, నీ కంటలో ఊపిరినంత కాలము నీకు ఏది కావాలి, సమృద్ధిగా ఉండడానికి కావాలి, అవన్నీ ఇస్తాడు దేవుడు. కానీ నీ ఆశ, ఆలోచనలన్నీ కూడా పర సంబంధమై ఉండాలి పిల్లారా. అయ్యో, ఇక నేను కన్ను చూస్తే నేను దేవుడి యొక్క ఉంటానా లేకపోతే నరకంలో ఉంటానా అనేది దాని మీద దృష్టి ఉంచాలండి. ఇప్పుడు అబ్రహాముకి లోక సంబంధమైన వాటి మీద ఏమి మీద కూడా లేదండి. అబ్రహాము తన కుటుంబం, తన భార్య కూడా దాని మీద ఏమీ లేదు పిల్లరా. భర్త చెప్పినట్లే తమ ప్రయాణము కొనసాగించారు పిల్లలు. ఏమండి, దేవుని మాట వినటము, దేవుని మాట పట్ల విశ్వాసం అండి. అర్థమైందండి? ఎలాంటి విశ్వాసము? నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అంతే. నువ్వు ప్రయాణం అయ్యారండి. ప్రయాణం అయ్యారు, ప్రయాణం కొనసాగించుకుంటూ వెళ్ళిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా విశ్వాసానికి ప్రతిఫలం ఏంటో తెలుసండి? అతని తరతరాలు కూడా ఆశీర్వదించబడ్డారు. అర్థమైందండి? మనం విశ్వాసంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదము వస్తుందండి. ఇందాకలా విధేయత కలిగి ఉంటే ఆశీర్వాదము వస్తుంది. ఇప్పుడు విశ్వాసం ఉండాలి. వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు ఏమో. విశ్వాసం వెళ్ళమన్న దేవుడు మార్గం చూపుడా వెళ్ళమన్న దేవుడు ఆదుకుంటాడు కదా. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డ, అలా దృఢమైన విశ్వాసముతోటి ఏమండి ఏం చేశాడంటే చక్కగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. ఆశీర్వదించబడ్డాడు పిల్లలు. ఏమండి, అబ్రహాము కుటుంబము ఏమైపోయింది? ఆశీర్వదించబడినది పిల్లారా. ఎంతగా అంటే పిల్లరా, నిజంగా ఈరోజు విశ్వాసముకి తండ్రి ఎవరంటే ఎవరు? అబ్రహాము పిల్లలు. అంతగా ఆశీర్వదించబడింది పిల్లారా. దేవుని మీద విశ్వాసం ఉంచిన కుటుంబము భవిష్యత్తులో ఆశీర్వాదానికి గుర్తండి. ఏమండి, ముందు కష్టాలు ఉంటాయి, ముందు ఇబ్బందులు ఉంటాయి, ముందు సమస్యలు ఉంటాయి. అబ్రహాము తన ప్రయాణంలో కొన్ని సమస్యలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ చివరికి వచ్చినది
ఆశీర్వాదమే పిల్లారా. మనం ఆశీర్వాదం అనే కిరీటాన్ని పొందుకోవాలంటే, ఆశీర్వాద కిరీటాన్ని మనం అందుకోవాలంటే, అది మన సొంతం కావాలంటే ముందు చాలా మధ్యలో చాలా ఉన్నాయండి. అవన్నీ దాటుకొని పోతేనే అర్థమైందండి. ఒక మెట్టు అనేది శ్రమ అనే మెట్టు, కష్టం అనే మెట్టు, బాధలు, కన్నీళ్లు, ఇవన్నీ రకరకాల మెట్లని దాటుకొని పోతేనే కిరీటం ఉన్నది. ఆ కిరీటం నీకు వచ్చినప్పుడు ఇవన్నీ నీ దగ్గర ఏమి ఉండవు అండి. ఉంటాయా? ఇవన్నీ ఉంటాయా? ఆశీర్వాద కిరీటం అందుకున్నప్పుడు ఇంకా బాధలు ఉంటాయా? సమస్యలు ఉంటాయా? ఇబ్బందులు ఉంటాయా? కన్నీరు ఉంటుందా? ఉండదు పిల్లారా. ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే నీ ఎద్దకు ఇప్పుడు వచ్చినది ఆశీర్వాదం అండి. ఇప్పుడు నీ అర్థం ఉన్నది ఏంటిది? దీవెనలు, ఆశీర్వాదం ఉన్నది పిల్లారా. అప్పుడు నీ అద్దకి ఏమి ఉండవండి. అర్థమైందండి. మనం ఏం చేస్తామంటే అది అందుకోలేకపోతున్నాం పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ కుటుంబము, అబ్రహాము కుటుంబము దేవుని మీద విశ్వాసం ఉంచినది. ఆ కుటుంబం భవిష్యత్తు నిజంగా ఆశీర్వాదాలకి అనండి, నిజంగా ఆశీర్వాదానికి నిలిచింది పిల్లారా. తప్పేదండి, అంత గొప్ప విషయం అండి. ఇంకొక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తానండి. చూద్దామని మీరు బైబిల్ తెరవండి పిల్లారా. యెహోషువ గారు మీరు తెరవండి వస్తారండి. యెహోషువ గారు మీరు తెలిసినట్లయితే మరొక కుటుంబం మీకు తెలియపరుస్తానండి. యెహోషువ తెలుసారా? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం పిల్లారా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయం పిల్లారా 15వ వచనం చదువుకున్నామండి. ఇలా తెలుసారా? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది ఆదరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురు. అమోయ దేశంలో మీరు నివసించున్నారే, వారి దేవతలు సేవించుదురు. నేడు మీరు కోరుకునండి, మీరు ఎవరిని కోరుకున్నదో నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము అనిను. చాలా పిల్లలు ఇక్కడ మనకి మరొక కుటుంబం కనబడుతుందండి. ఈ కుటుంబం ఎవరంట? ఎవరు? రేవంత్. ఎవరి కుటుంబం? ఎవరు? యెహోషువ కుటుంబం అండి. యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరెవరు సేవిస్తారో, ఎవరెవరు మీరు ఆరాధన చేసుకుంటారో, ఎవరెవరు చొప్పున మాట కలుసుకుంటారో గాని నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే మేము సేవిస్తాము. అర్థమైందండి? ఎంత గొప్ప మాట. నేను నా ఇంటి వారంతా ఏమండి ఏం చెప్పాడట? ఏమని చెప్తున్నాడు? ఏమని ప్రకటిస్తున్నాడు యెహోషువ? ఏమని ప్రకటన చేస్తున్నాడు? ఆ ఇశ్రాయేలు జనాంగము ఏమని ప్రకటన చేస్తున్నాడు? అయ్యా మీరు వాళ్ళ ఇళ్ళ ఎవరినైతే చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రము నేను నా ఇంటి వారందరూ కూడా యెహోవాను మాత్రమే సేవిస్తామని ప్రకటన చేస్తున్నాడండి. ఎంత గొప్ప ప్రకటన అండి పిల్లలు. అర్థమైందండి? అమ్మా తెలిసారా? ఎందుకు ఇంకా పేజీ నెంబర్ తెలియకపోతే 197, పేజీ నెంబర్ 197. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది పిల్లారా. ఒక బలమైన సమస్య వచ్చినప్పుడు మనం గట్టిగా నిలబడాలండి. ఎలా నిలబడాలి? దృఢంగా నిలబడాలి మనం పిల్లారా. డూ ఆర్ డై అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వా నేనా అసలు అన్నప్పుడు మనం దేవుని పక్షం నిలబడాలి పిల్లారా. అర్థమైందండి? యెహోషువ ఏం చేశాడంటే పిల్లారా, మంచి ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఆ నిర్ణయం తరతరాలకు ఆదర్శంగా నిలిచిపోయినది. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. కాబట్టి దేవుడి కోసము దేవుడి కోసం నిర్ణయము, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు మనం ఆలోచించాలి పిల్లలు. ఏమండి? దేవుని నిజముగా ఈ కుటుంబం మనం ఆలోచన చేసినట్టు పిల్లరా, దేవుడు సేవకు అంకితం అయ్యితే దేవుడు దాన్ని ఏం చేస్తాడండి? దేవుడి సేవకు కానీ దేవుని పనికి కానీ మనం అంకితమైతే నేను ఇలా చేస్తాను, ఇలా ఉంటాను, ఇది నా పని. ఇక్కడ చెప్పుకున్నాం మనం. ఏం చెప్తున్నాం ఇక్కడ మనము? ఇలా అన్నారు మొన్న, అయ్యా మందిరము శుభ్రపరచడానికి
మందిరం పని జరిగించడానికి మనకు ప్రార్థనలకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఎవరెవరు చేస్తారు అంటే ఏం చెప్పారు? ఆదివారం ఆరాధనకి ఎవరు శుభ్రం చేస్తారు, ఎవరు చేపలు వేస్తారు, ఎవరు ఎన్ని ఎక్విప్మెంట్స్ అన్ని ఎవరు పెడతారంటే సీతమ్మ, సంధ్య అన్నారు. తర్వాత బుధవారం ఎవరు చేస్తారు? బుధవారం ప్రార్థన జరుగుతుంది కదా, ఇవన్నీ కూడా ఎవరు శుభ్రం చేస్తారు? ఎవరంటే ఏం చెప్పారు? అఖిలు, దేవిశ్రీ ప్రసాద్. అలాగే శనివారం ప్రార్థన జరుగుతుందా, ఈ శనివారం ప్రార్థన చేపలు వేయటం కానీ, ఊడటం కానీ, నీళ్లు పెట్టడం కానీ ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఏం చెప్పారు? రాకేష్, జాన్వి. ఏమైనా ప్రకటన చేశారు మీరు? ఈ పనులన్నీ మేము చేస్తామని ప్రకటన చేశారు మీరు, అవునా కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఒక ఐక్యత భావం కలగాలండి. దేవుడు పని చేయాలంటే ఒక నిర్ణయం కావాలి, నేను చేస్తాను. అర్థమైంది పిల్లలు? అప్పుడు దేవుడు చేస్తే వారు అన్న మాటలను బట్టి, వారు ఎంచుకున్న ఆ పనిని బట్టి దేవుడు చేస్తాడని వారిని స్థిరపరిచి వారిని ఆశీర్వదిస్తాడు పిల్లలు. కీర్తన మాట, మీ ఆలోచన అంతా యావత్తు స్థిరపరిచి బలపరిచి మమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పాడు పిల్లలు. మీ కోరికని, మీ ఆలోచన అన్ని కూడా ఏం చేస్తాడు దేవుడు? స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు పిల్లలు. అయితే ఇక్కడ యెహోషువ కుటుంబం పిల్లారా దేవుని కోసము నిర్ణయం తీసుకునే విషయం వాళ్ళు ఎలా అంటే చక్కగా అండి, ఏ విషయంలో కంగారు లేదు, ఏ విషయంలో ఏం లేదు. 2 పళ్ళ మీద కాలేలేదు, ఇల్లు వేసారా? ఏమండి ఇక్కడే రేపు ఈ సౌత్ వచ్చినా అది వచ్చినా అక్కడ కూడా అదేనా? ఇక్కడ పాటలు పాడతాడు ఏమవుతూ, అక్కడ డాన్స్ ఆడుతుంటాడు, అవునా కదా? ఏ బాకి సారి మంచిది కాదు అది కదా, అవునా? ఏ బాకు మంచిది కాదు అది. పిల్లలు అక్కడ ఈ సందర్భం వచ్చినప్పుడు ఏమన్నాడు? యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామంతే, మీరు మీ ఇష్టంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారా? దేవుని పని విషయంలో, సేవ విషయంలో, పరిచయ విషయంలో మనము ఒక మంచి దృఢమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని దేవుడు చేస్తాడు, స్థిరపరిచి తర్వాత ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు పిల్లలు. అర్థమైందండి? యెహోషువ మోషే తర్వాత ప్రజలందరూ నడిపించింది ఎవరు నడిపించారు? యెహోషువ. గొప్ప భాగ్యం పిల్లలు, ఆశీర్వాదం అండి. అర్థమైందండి? అలాంటి ఆశీర్వాదం రావాలంటే ఈ కుటుంబం నిజంగా మంచి నిర్ణయం తీసుకుందండి. అర్థమైందా పిల్లలా? ఇందాకలా విధేయత చూపించింది ఫస్ట్ కుటుంబము, దేవుని మాటకి కట్టుకోవాలి వాడ విధేయత చూపించింది, వాడ కట్టేశారు, రక్షించబడింది. తర్వాత నువ్వు రా అని చూపిస్తున్న దేశానికి వెళ్ళు అంటే మొత్తం విడిచిపడేసి వెళ్ళిపోయిన కుటుంబం ఆశీర్వదించబడింది. విశ్వాసంతో బయలుపోయారు అంతే. తర్వాత నువ్వా నేనా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే, మీరందరూ ఎటువైపు నాకు ఇబ్బంది కానీ నేను నా కుటుంబం మాతో యెహోవాను సేవిస్తాం అంతే. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బంధువులు ఏంటంటే ఒత్తిడి చేస్తుంటారు. కొన్ని పరిస్థితుల్లో వివాహ సమయాల్లో ఏమండి దినాలు చచ్చినప్పుడు వీళ్ళందరూ వస్తారండి. వస్తారమ్మా? అప్పుడే ఒక్కరు క్వశ్చన్ చేయరు అసలు. ఎందుకు చచ్చిపోతున్నావు, నీ మొహానికి పొట్టు లేదు, నీ కాళ్ళకి అయ్యలేవు, నీ కాళ్ళకి ఇయ్యలేవు అని అన్నారా? అప్పుడు ఏమనరు. అది ఇంట పోయారంటే మాత్రం అప్పుడు అతని సిద్ధాంతాలు అన్న కదా. బతుకున్నప్పుడు ఏమి చేయరు, చేస్తారా? మన ఇలాగనే మన చర్చిలో చెప్పారు, బాగా చెప్తున్నాం పిల్లలు సందర్భం వచ్చినప్పుడు. బతికి ఉండి ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు తిరిగి చూడలేదండి. ఏ ఒక్కరు ఒక రోజు కూడా ఉండలేదు హాస్పిటల్. ఆమెతో పాటు తన కన్న కూతురు తప్పక, తన అంతేనా వాళ్ళు తప్పక మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి. ఎవరు చూసిన పాపాలు పోలేదు, హాస్పిటల్లో పరామర్శించింది లేదు. ఒక రోజు 2 రోజుల దగ్గర ఉండి సహాయం చేసిన వాళ్ళు లేరు. కానీ చచ్చినాక మాత్రము ఏమండి, చచ్చినాక మాత్రము ఆ గుంత దగ్గర మాత్రము ఏంటంటే ఎన్నో ఏమండి కట్లు బాగా చనిపోయినావా. నేను అన్నాను కూడా, అయ్యా బతికున్నప్పుడు ఆమెకు వచ్చిన కష్టాలు, కట్టులు ఎవరి పనిలేదు అసలు. అర్థమైందా? బతికున్నప్పుడు ఏ కట్లు పని పనిలేదు, ఏ ఒక్కడ వచ్చేసి
ఇప్పుడు మాత్రం సచ్చినాక మాత్రము కట్లు ఉంటేది పోతే అన్ని కట్టుకు వచ్చే పట్టుబడి తీకేమన్నా ఏమండి? మూఢనమ్మకాలు, మూఢాచారాలండి, మూఢ పద్ధతులు ఇవన్నీ కూడా అర్థమైందండి. కాకపోతే ఒక నిదర్శనం అంటే ఎందుకంటే ఎన్ని మంటి మీద ఏమంటే ఒక పాట ఉంది మనకి, వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని పాము. ఎలా వస్తాము? దిగంబరిగానే వస్తాము, దిగంబరిగానే వెళ్తాము అనే దానికి నిదర్శనమే తప్పక కట్లుంటే కట్లు లేకపోతే లేదు. తల్లి కడుపులోంచి ఎలా వస్తాము? దిగంబరిగానే వస్తాము. మరలా మనము పోయేటప్పుడు ఎలా ఉంటాము? ఏమి ఉంచాము? ముక్కు కొంచెము అయ్యో మా అత్తగారు ఇంత బంగారం ఉందే, లేకపోతే మా వాళ్ళు ఇంత బంగారం ఉందని వేద్దామే, ఆమె చాలా మోసపడ్డావా? ఏమి కూడా ఉంచుంటారా? చిన్న ముక్కు కూడా అన్ని తీసేది, మొత్తం కూడా తీసేసి ఎలా వచ్చిందో అలానే భూమిలోకి మనము పంపిస్తుంటాం. అర్థమవుతుందండి. అందుకని మనం కొన్ని సందర్భాల్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలండి. దేవుని మహిమకరంగా నిర్ణయాలు తీసుకోవాలి. లోకం లాగే ఉంటది. అర్థమైందండి. ఆ సచ్చినప్పుడైతే ఇంకా రకరకాల ఇంకా పెళ్ళిళ్ళప్పుడు కొన్ని పరిస్థితులప్పుడు మీరు ఖచ్చితంగా నిలబడాలండి. యెహోషువ ఏం చేశాడంటే నిలబడ్డాడని మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. పిల్లారా, మనం కానీ దేవుడికి అవమానం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే శాపం ఏమొస్తుందండి? అవుతుంది, శాపం వస్తుంది. పిల్లారా, నేను చెప్పించట్లేదు. దేవుని మాటకి మనము లోపడకపోతే, దేవుని మాటకి మనం కరెక్ట్ నిర్ణయాలు తీసుకోకపోతే వచ్చేదే శాపం. పిల్లారా, నష్టం జరుగుతుందండి. కానీ ఇక్కడ ఈ కుటుంబము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే మంచి నిర్ణయము తీసుకుంది. పిల్లారా, కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఆలోచించేద్దామండి. కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలంటే ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. నేను దాదాపు 8 కుటుంబాలు రాసుకున్నాను. ఎన్ని కుటుంబాలు రాసుకున్నాను? ఇప్పుడు ఎన్ని కుటుంబాలు అయిపోయినాయి? 3 కుటుంబాలు. ఇంకెన్ని కుటుంబాల గురించి చెప్పమంటారు? చెప్పంటారా? చెప్పమంటారా? ఇంకెన్ని కుటుంబాల గురించి ఉన్నాయిగా? నా దృష్టిలో 10 కుటుంబాలు ఉన్నాయి కదా. అయితే దాంట్లో ఇంకొక లాస్ట్ కుటుంబాన్ని మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. ఓకేనా? సరే పిల్లలు, బైబిల్ తెలిసినట్టు పిల్లగా యోబు గ్రంథం మీరు తెరవండి ఒకసారండి. యోబు గ్రంథము తెలిసారా? యోబు గ్రంథము మొదటి అధ్యాయం. పిల్లారా, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకున్నామన్నమాట. పైన చదువుదాం ఒకసారి. పైన బాగా ఊసు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారులను అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జన అందరిలో ఇతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులు అందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరి కొరకు ఒకరు తమ తమ ఇండ్లలో విందు చేయుటకై కూడినప్పుడు తమ 3 అక్కా చెల్లెలను తమతో కలిసి అన్నపానం పుచ్చుకుని వలనని వారిని పిలిపించుచు వచ్చేది. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు